ఒక తల్లి మరియు హాస్పిటల్స్ జీవితంలోని అత్యంత భావోద్వేగ క్షణాలను కలిగి ఉంటాయి. గర్భధారణ స్కాన్ నుండి ప్రసవ వేదన వరకు ఆమె భయము, నొప్పి, నిద్రలేని రాత్రులను అనుభవిస్తూ మనల్ని సురక్షితంగా ఈ ప్రపంచంలోకి తీసుకొస్తుంది. మన మొదటి టీకా నుండి మన మొదటి జ్వరం వరకు, మన మొదటి ఎముక విరిగిన క్షణం వరకు ప్రతి ఆసుపత్రి సందర్శనలో మన నొప్పి కంటే కూడా ఎక్కువగా బాధపడుతూ ఆమె ఎప్పుడూ మన పక్కనే నిలిచింది. యవ్వన దశలో మన భావోద్వేగ మార్పులు, గందరగోళము, మూడ్ స్వింగ్స్ సమయంలో కూడా ఆమె ఓపికగా మన పక్కనే నిలిచింది. ప్యూబర్టీ, ఇన్ఫెక్షన్స్ లేదా ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడటానికి మనకు సంకోచంగా అనిపించినప్పుడు ఎటువంటి భయం లేకుండా, సంకోచం లేకుండా ఆమె మనల్ని సరైన డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. కానీ మనం బలంగా, ఆరోగ్యంగా ఎదుగుతున్నప్పుడు ఆమెకు మాత్రం నిశ్శబ్దంగా వయసు పెరుగుతోంది. ఇప్పుడు మోకాళ్ళ నొప్పి వల్ల ఆమె నడక కొంచెం మందగించింది. ఇక మెనోపాజు, బలహీనత లేదా బ్రెస్ట్ పెయిన్తో ఆమె నిశ్శబ్దంగా బాధపడుతుంది. కొన్నిసార్లు ఆమె మూత్ర సంబంధిత సమస్యలను సంకోచంతో దాచిపెడుతుంది. కొన్నిసార్లు ఆమె తన విషయాలు కూడా మర్చిపోతుంది, ఒంటరితనం అనుభవిస్తుంది, భావోద్వేగంగా అలసిపోతుంది, లేదా తనలో ఏదో కోల్పోయినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది మహిళలు ఇలా ఎవరితోనూ చెప్పకుండా బాధపడుతూనే ఉంటారు. ఇవాళ మదర్స్ డే. ఆమెకు కేవలం ధన్యవాదాలు చెప్పే సమయం కాదు, ఆమె కోసం మనము నిలబడే సమయం. ఆమెను బాగున్నారా అని అడగాలి. ఒకప్పుడు ఆమె మనకిచ్చిన ఆ తోడును ఇప్పుడు మనం ఆమెకి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు అది మీ వంతు కనుక.